హాయ్ అండి, ఈరోజు వీడియోలో అయితే క్యారెట్తో హల్వా చేస్తున్నాను. చాలా సింపుల్గా టేస్టీగా ఇంట్లో ఉన్న వాటితోనే రెడీ అయిపోతుంది. నేనైతే ఇవ్వండి ఇలాచీలు పౌడర్ చేసుకొని ఒక పక్కన పెట్టుకున్నాను. కొంచెం జీడిపప్పు వేసుకుంటాను, 1 స్పూన్ నెయ్యి, స్వీట్కి సరిపడా చక్కెర తీసుకుంటున్నాను. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను క్యారెట్ హల్వా కోసం అని చెప్పేసి 1/2 కిలో క్యారెట్ తీసుకున్నాను. దీంతో అయితే క్యారెట్ని ఇలా పీల్ చేసుకుని చిన్న తురుముగా రెడీ చేసుకోవాలి. దగ్గర ఇంకా క్యారెట్ మొత్తాన్ని అయితే దీంతో ఇలా పీల్ చేసుకుని చిన్న తురుములా ఇవ్వండి ఇలా చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఈ తురుము మొత్తాన్ని ఇందులో వేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇందులో నేనైతే నెయ్యి ఏమీ యాడ్ చేయలేదండి. నెయ్యి వేసుకోకుండా ఫస్ట్ ఈ క్యారెట్ తురుముని పచ్చిదే ఇలా వేపుకోవాలి. ఇందులో వాటర్ మొత్తం దిగిపోయే వరకు, అప్పుడు నెయ్యి యాడ్ చేసుకుంటే బాగా క్యారెట్ తురుము అనేది వేగుతుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేపుకోవాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఇలా నేను ఇంకా నెయ్యి అయితే యాడ్ చేసుకోలేదండి, నెయ్యి వేసుకునేటప్పుడు చూపిస్తాను. ఇప్పుడైతే 1 స్పూన్ నెయ్యి వేసుకొని ఇలా మళ్ళీ కలుపుతూ బాగా వేపుకుంటాను, పచ్చి వాసన పోయే వరకు. ఇదిగోండి ఇప్పుడైతే క్యారెట్ తురుము అయితే బాగా వేగిపోయింది. ఇప్పుడు నేను 1/4 పాలు మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను. ఇవి ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలు. దగ్గర పడే వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. ఇలా మధ్య మధ్యలో దగ్గరే ఉండండి, దగ్గరుండి కలుపుతూ ఉండండి. దగ్గర పడుతూ ఉండేటప్పుడు స్వీట్కి సరిపడా చక్కెర వేసుకుంటున్నాను. నేను 1/2 కిలో క్యారెట్కి 100 గ్రామ్స్ చక్కెర వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం జీడిపప్పు నెయ్యిలో వేపుకోవడం కోసమని ఇవ్వండి 1 స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. ఇలా నెయ్యి వేడెక్కిన తర్వాత కొంచెం జీడిపప్పుని వేసుకుంటున్నాను. మీ ఇంట్లో ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే యాడ్ చేసుకోండి. ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అయితే వేగిపోయాయి. ఇప్పుడు ఈ హల్వాలో యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా ఇది దగ్గర పడే వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. ఫైనల్గా 1 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాం. ఇంకా 2 మినిట్స్లో క్యారెట్ హల్వా రెడీ అయిపోతుంది. ఫైనల్గా అయితే క్యారెట్ హల్వా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇలా హల్వా అనేది ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయిపోవాలి. ఫైనల్గా అయితే క్యారెట్ హల్వా రెడీ అయిపోయిందండి. ఒక 10 నిమిషాలు కనుక కొంచెం కష్టపడ్డారంటే చాలా సింపుల్గా టేస్టీగా క్యారెట్ హల్వా రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం మర్చిపోవద్దు. ఓకే, నెక్స్ట్ వీడియోలో ఏ రెసిపీ చేసి అప్లోడ్ చేయాలో తప్పకుండా కామెంట్ చేయండి. బాయ్ బాయ్. సూపర్.